వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వార్త ఏంటంటే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారికి హైకోర్టులో భారీ ఊరట లభించింది అనేది వార్త. ఏంట భారీ ఊరట అనేది మనం చూసినప్పుడు క్యాట్ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ఉత్తర్వుల్ని సస్పెండ్ చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఇటీవల క్యాట్ ఉత్తర్వులు ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులని నిలిపివేయాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం క్యాట్ ఉత్తర్వులను నిలుపుదల చేసేందుకు నిరాకరించింది. 30 మే 2024 సంవత్సరం ఉదయం 11:50 వచ్చినటువంటి తీర్పు ఇది. ఒక నిమిషం మౌనం పాటిస్తానండి. అంటే అడగొచ్చు మీరు, ఎందుకు పవన్ మౌనం పాటించావు అని చెప్పి అడిగితే, న్యాయం చచ్చిపోయింది నా దేశంలో. ఇది డెఫినెట్‌గా డెరోగేటరీ కామెంట్ అయితే కాదు. క్షమించాలి. ఎవరన్నా అలా అనుకుంటే దీని మీద ఎవరన్నా న్యాయ నిపుణులు విచారం వ్యక్తం చేసి వెంటనే పవన్ కృష్ణమూర్తి అనేటువంటి వాడిని అరెస్ట్ చేయండి, న్యాయ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడేశాడు అని మాట్లాడితే గనక ఐఎమ్ రియల్లీ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ మై లార్డ్స్. నేను డెరోగేటరీ కామెంట్స్ చేయట్లేదు. రాజ్యాంగబద్ధంగా ఒక పౌరుడిగా, భారత పౌరుడిగా నాకు సంక్రమించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛని నేను వినియోగించుకున్నాను. నా దేశంలో న్యాయం చచ్చిపోయింది. అంటే నేనిది కేవలం ఏబి వెంకటేశ్వరరావు గారి కేసులో, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కేసులో మాత్రమే కాదు. న్యాయ వ్యవస్థ చాలా బలంగా ఉంది అని నమ్మినటువంటి వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఇన్‌ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం, అమరావతి అనేటువంటి ఊపిరి ఇంకా బతికుంది, ఇంకా నడుస్తోంది అంటే దానికి కారణం నా న్యాయ వ్యవస్థ అని ఇప్పటికీ 100కి 1000% నమ్మేటువంటి వాడిని నేను. అలాంటిది నేను ఈ మాట అంటున్నాను అంటే ఎంత బాధతోటి ఈ మాట అనాల్సొస్తోంది అనేది ఒకసారి గౌరవ న్యాయ నిపుణులందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. 5 ఏళ్ల పాటు సస్పెన్షన్, విధుల్లోకి లేవు, సీనియర్ మోస్ట్ అధికారి, ఈక్వల్ టు డీజీపీ ర్యాంక్, ఈ పాటికి డీజీపీ అయ్యి ఉండాలి. ఒక కులాన్ని టార్గెట్ చేసుకొని, లేదు గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని ఇలాగ వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తూ ఉంటే, అంటే ఈ ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ 5 ఏళ్లు పరిపాలించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటే చేష్టలు ఉడిగిపోయింది న్యాయస్థానం. మొట్టికాయలు వేసింది. దాదాపు 350కి పైగా మొట్టికాయలు. 350 లెక్క పెట్టుకుంటూ పోతే, ఎందుకంటే నేను ఒక టైంలో సిరీస్ ఆపేశాను నేను. మొట్టికాయ నంబర్ 250 వరకు చేసినట్టున్న తర్వాత సిరీస్ ఆపేశాను. అప్పటికి నుంచి పడుతూనే ఉన్నాయి మొట్టికాయలు. సుప్రీం కోర్ట్ నుంచి కావచ్చు, లేదంటే హైకోర్టు నుంచి కావచ్చు. లెక్కలేనటువంటిది. సో ఇంత లోపభూయిష్టంగా పరిపాలన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇలా నడిపించింది అంటే న్యాయ వ్యవస్థ ఎందుకు మరి జోక్యం చేసుకోలేదో తెలియనటువంటిది. అండ్ రెండోది, రేపు రిటైర్ అయిపోతున్నారు ఏబి వెంకటేశ్వరరావు. రేపు రిటైర్ అయిపోతున్నారు. 4 సంవత్సరాల 364 రోజుల పాటు ఆయన్ని సస్పెన్షన్‌లో ఉంచి, కేసుల్లో తిప్పి, ఇది చేసి, అది చేసి మొత్తానికి ఇష్టం వచ్చినట్టు. ఆఖరికి కేంద్ర ట్రైబ్యునల్, పరిపాలనా ట్రైబ్యునల్, సెంట్రల్ వీళ్ళిచ్చినా కూడా రెండోసారి సస్పెన్షన్ అనైతికం అని చెప్పి, అంటే చాలా మీనమేషాలు లెక్కించి ఉన్నటువంటి దస్త్రాలు పరిశీలించి ఆయన ఏం తప్పు చేశారో, ఆధారాలు ఉన్నాయో లేవో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా చేసినటువంటి ఆ విచారణ తర్వాత సరే తీర్పిచ్చారు. ఇచ్చి కూడా నెల రోజుల పైన అయిపోయింది. కానీ ఇప్పటికీ కూడా పోస్టింగ్ అనేది రాలేదు. కోర్టులో ఛాలెంజ్ చేశారు. కోర్టులో ఛాలెంజ్ చేస్తే దానికి ఒక ర్యాంక్ అధికారికి, ఒక మెడలిస్ట్, ప్రెసిడెంట్ మెడల్ అవార్డ్, రాష్ట్రపతి పతక గ్రహీత, ఆయన ప్రాణాలకు సైతం తెగించి పోరాటం చేశారు. దానికి ఆయనకు ఆ పథకం వచ్చింది. ఏం చేసుకోవాలి ఇప్పుడు? ఏం చేసుకోవాలి? నా సర్వీస్‌లో ఉండగా ఎక్కడా నేను అన్యాయం చెయ్యనివ్వలేదు. నిజాయితీగా బతికాను. రాష్ట్రపతి పతక గ్రహీత అన్న పేరు నాకు వచ్చింది. సిన్సియర్‌గా పనిచేశాను అని చెప్పి రిటైర్మెంట్ రోజు నాకు ఈ సహకారం అందించినటువంటి నా పోలీస్ డిపార్ట్మెంట్‌కి, నా సన్నిహితులకి, సహచరులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రోజుతో సెలవు తీసుకుంటున్నాను నేను అని చెప్పుకునేటువంటి అవకాశం కూడా ఆయనకి లేకుండా 5 ఏళ్ల పాటు వేదనతోటి, డ్యూటీకి దూరంగా ఉన్నాను అన్నటువంటి ఒక వేదనతోటి ఆయన్ని రేపు రిటైర్ అయ్యేలా చేస్తున్నందుకు ఏం చెప్పాలి? రిటైర్మెంట్‌కి ఒక్కరోజు ముందు తీర్పు అంటే దాన్ని ఏ విధంగా తీసుకోవాలి?
సరే ఇక్కడ రోస్టర్ పద్ధతి ఉంటుంది. రోస్టర్ పద్ధతిలో ఏ కేసు ఎప్పుడు వాదిస్తారు, ఏంటి, ఎలాగా ఇవన్నీ కూడా వస్తాయి. కామన్ నేను కాదు అని నేనన్ను. కానీ 5 ఏళ్ల పాటు అన్యాయం జరిగితే ఎక్కడుంది న్యాయం? ఏబీ వెంకటేశ్వరరావు గారు నాకేమి బంధువు గాదు. నేను ఆయన సామాజిక వర్గం కానే గాదు. పోనీ పవన్ బాబు నీకు సమ్ పేమెంట్ ఏదో ఇస్తాను నువ్వు నా గురించి వీడియోలు చేయాలి, నా గురించి చెప్పాలి. జరిగిన అన్యాయం గురించి నువ్వే నాకు అడ్వర్టైజ్‌మెంట్ చేయాలి. ఈ సెకండ్ వరకు ఆయనతోటి కనీసం నేను ముఖతా మాట్లాడింది కాదు కదా! ఫోన్ చేసి మాట్లాడింది కూడా నాకు లేదు ఆయనకి. మరి నేనెందుకు ఆయన గురించి మాట్లాడాలి? పోలీస్ డిపార్ట్‌మెంట్ అంటే నాకు చాలా గౌరవం. పోలీసులంటే చాలా గౌరవం నాకు. నాకు ఇన్‌స్పిరేషన్ పోలీస్ అధికారుల్లో నాకు ఇన్‌స్పిరేషన్ అంటే నాకు ఇప్పటికి టక్కుమని గుర్తొచ్చేటువంటివి రెండే 2 పేర్లు. ఒకటి వ్యాస్ గారు. తర్వాత ఉమేష్ చంద్ర గారు. ఉమేష్ చంద్ర ఇట్స్ లైక్ ఎ షాకింగ్ న్యూస్ ఫర్ మీ. నేను చదువుకునే రోజుల్లో. ఎస్ఆర్ నగర్‌లో ఇలాగ ఆయన్ని కాల్చి చంపేశారు అన్నటువంటి వార్తొస్తే ఉమేష్ చంద్ర, చదలవాడు ఉమేష్ చంద్ర. సో, ఇటీవల కాలంలో చూస్తున్నాం ఈ ఎన్నికల నుంచే కాదు దాదాపుగా 2016 ఆ టైం నుంచి చూస్తున్నాను నేను ఎస్‌పీ విశాల్ గున్ని గారు గావచ్చు, సిద్ధార్థ్ కౌశల్ గావచ్చు, యంగ్ ఆఫీసర్స్. సో, వీళ్ళందరూ ఇప్పుడు డ్యూటీలో ఉండాలా? రేపొద్దున మా పరిస్థితి ఏంటి? ఏబీ వెంకటేశ్వరరావు గారికి మాకంటే సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, ప్రెసిడెంట్ మెడల్ అవార్డీ ఆయనకే ఇలా జరిగింది అంటే రేపొద్దున మమ్మల్ని ఎవరన్నా టార్గెట్ చేస్తే మేము ఏమవ్వాలి? మా సర్వీస్ నుంచి మేము బయటికి పోవాలా? అన్నటువంటి ఆలోచన. అలాగే ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఏబీ వెంకటేశ్వరరావు గారి హిస్టరీ మొత్తం తెలిసిన తర్వాతనే 5 ఏళ్ల పాటు ఒక ప్రభుత్వం ఇలా కక్షపూరితంగా వ్యవహరించిందా ఆయన్ని? చివరికి కోర్టులు కూడా ఆయనకి న్యాయం చేయలేకపోయాయా? రిటైర్మెంట్‌కి ఒక్క రోజు ముందు ఆయనకి తీర్పు ఇలా వచ్చిందా? పోస్టింగ్ ఏమిచ్చారు? ఎలా రిటైర్ అవుతున్నారాయన? అనామకులని, ఎక్స్‌పీరియన్స్ లేనటువంటి వాళ్ళని ఇన్‌చార్జ్ డీజీపీలుగా ముందుకు తీసుకొచ్చి పెట్టుకొని చేసినటువంటి ఈ రాచకీయ క్రీడలో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ బలైపోయాడు. నాకు జాలిగా ఉంది ఆయన్ని చూస్తుంటే. మరి గౌరవ న్యాయస్థానాలు ప్రభుత్వం తరపున వచ్చేటువంటి లాయర్‌లకి ఏమి చెప్పవా? వాళ్ళకి చెప్పేటువంటి రైట్ లేదా? ఏమయ్య మీరు ఇష్టం వచ్చినట్టు పిటిషన్‌లు వేయడం ఏంటి అసలు బుద్ధి ఉందా మీకు? ఎన్ని సార్లు చెప్పాలి? సెంట్రల్ వాళ్ళు కూడా చెప్పారు కదా మీకు. చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా ఇచ్చేయడం ఏంటి అసల? ఆ కోర్ట్‌కెళ్తాం, ఈ కోర్ట్‌కెళ్తాం అని ఇక్కడ ఎవిడెన్సెస్ ఏమన్నా ప్రూవ్ చేసారా మీరు? ఎవిడెన్స్ సబ్మిట్ చేసారా? ఏ కేస్‌లో ఆయన్ని ఇందులో నిందితుడు అన్నారు? లేదంటే ఎందుకు సస్పెండ్ చేశారు? ఏ అవకతవకలు జరిగాయి? దీంట్లో పాలుపంచుకున్న వాళ్ళెవరు? సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు మీకు దానికి సమాధానం చెప్పలేదా? అని ఎందుకు అడగలేకపోయారు? 5 ఏళ్ళు పట్టిందా ఇది అడగడానికి? ఐపీఎస్ అధికారుల సంఘం క్షమించాలి. రియల్లీ క్షమించాలి. మాట గట్టిగా వచ్చేదే. ఏం చేసింది ఇప్పటిదాకా? అంటే లాస్ట్ టైమ్ కూడా అడిగాను నేను మిస్టర్ కాంతి రాణా టాటా. హౌ? ఐ డోంట్ నో. వాళ్ళ సంఘం అనేది ఉందా? చచ్చిపోయిందా? అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్‌లని గాని, ఎవరినైనా నాలాంటి చిన్నపాటి జర్నలిస్టులు లేదా సీనియర్ జర్నలిస్టులు, మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు, రాజకీయ నాయకులు, ప్రతిపక్షాల వాళ్ళు ఏమన్నా అంటే, వీళ్ళిలా అనుచితంగా మాట్లాడడం సమంజసం కాదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. త్వరలో మేము ఏదన్నా చేస్తాం. వాట్ ఆల్ దిస్? మరి మీలో ఉన్నటువంటి ఒక సిన్సియర్ ఆఫీసర్, ప్రెసిడెంట్ మెడల్ అవార్డీ ఆయన గురించి ఐపీఎస్ అసోసియేషన్ ఎందుకు ముందుకు రాలా? సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడున్నారు సార్ మీరందరూ? భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత చురుకైన మెదళ్ళని అంటే ఇంటలెక్చువల్స్‌ని 2,00,000 మంది ఉద్యోగాల కోసం అప్లై చేసి ఎగ్జామ్స్ రాస్తే ప్రిలిమ్స్ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలీదు. మెయిన్స్‌కి ఎంతమంది ఎళ్తారో తెలీదు. చివరికి ఇంటర్వ్యూకి ఎంతమంది అవుతారో తెలీదు. కానీ సెలెక్ట్ అయ్యేది మాత్రం కేవలం సంవత్సరానికి 200 మంది. 200 మంది మాత్రమే. ఎక్కడున్నారు సార్? ఎక్కడ? అట్‌లీస్ట్ ఏబీబీ గారి బ్యాచ్‌లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళెక్కడున్నారసల? కనీసం వాళ్ళైనా రాలేదా మా బ్యాచ్‌మేట్‌కి ఒక సిన్సియర్ ఆఫీసర్‌కి ఇలా జరుగుతోంది. ఏంటి అన్యాయం అని? నాకైతే నిజంగా నచ్చలేదు. ఐ రియల్లీ సే నేనిక్కడ క్షమించమని అడిగేటువంటి అవకాశం అవసరం లేదు. ఐ డోంట్ మైండ్. న్యాయం అయితే జరగలేదు. ఖచ్చితంగా న్యాయం జరగలేదు. ఎందుకంటే 31వ తేదీన ఆయన రిటైర్మెంట్ అయిపోతుంది. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత
ఇక 4 తారీఖు కౌంటింగ్ అంటే కొత్త ప్రభుత్వం కొలువుదీరడానికి 9 రోజులు పడుతుంది. జూన్ 9న ప్రమాణ స్వీకారం. ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఎవరికి అధికారాలు లేవు ఆయన్ని నియమించడానికి, లేదంటే ఎక్స్‌టెన్షన్ ఇవ్వడానికి. ఆయనంతట ఆయన పెట్టుకుంటే ఎక్స్‌టెన్షన్ కావాలి అని అది సర్వీస్ రూల్స్‌కి విరుద్ధంగా ఉంటుంది. దెన్ హౌ? మనం ఏ విధంగా ఆయనకి న్యాయం చేయాలి? 5 ఏళ్ల పాటు ఆయన సర్వీస్ కోల్పోయాడు. జీతభత్యాలు లేవు. రేపు పెన్షన్ మీద కూడా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. దెన్ హౌ? తెలియట్లేదు నాకు కూడా. దీనికొక ఏం చేస్తే బెటర్? ఏంటి ఆయనకి ఎలా న్యాయం జరగాలి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.